హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా ముఖ్యమైన విషయము ప్రజలతోనే మాట్లాడదలుచుకున్నాను. యాక్చువల్గా మన ముఖ్యమంత్రి గారు ప్రజల నుంచి ఆలోచనల్ని, సలహాల్ని అడిగారు. నేను ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఒక క్రమశిక్షణ లేనటువంటి, లోపించినటువంటి పని విధానం కనిపిస్తూ ఉంది. శాశ్వత ప్రాతిపదికన ఉన్న వాళ్ళల్లో అంతులేని నిర్లక్ష్యం, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో కూడా ఈ పరిస్థితి నేడు ఏర్పడింది. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కూడా డిసిప్లిన్ మెజర్స్ వాళ్ళకి తెలియకపోవటం, పలకరింపు కూడా చేత కాకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఇక థర్డ్ పార్టీ విధానం, పొరుగు సేవల విధానం మన యొక్క పనిలో అంతులేని అగాధాన్ని సృష్టిస్తున్నాయి. సపోజు ఒక ఫ్రిడ్జ్ ఎవడో థర్డ్ పార్టీ వాడు ఇక్కడ పెడతాడు. వాడు సరైన సమయానికి సేవలు అందించడు. ఆడికి ఫోన్లు చేసి 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 కాలం గడిచిపోతుంది. ఆ ఫ్రిడ్జ్ అలా ఉండిపోతుంది. దానివల్ల ఏ ప్రయోజనం లేకుండా ఉండిపోతుంది. ఇది ఒక దౌర్భాగ్యమైన స్థితి. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల విరామ వయసు 62 సంవత్సరాలు చేయడం వల్ల ఇదో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు పని చేయలేరు, మానసికంగా కూడా పని చేయాలన్న ఇంటెన్షన్ ఉండదు. కానీ వాళ్ళు రోజు వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేసి, కేవలం ఎఫ్ఆర్ఎస్ వేసి వెళ్ళడానికి మాత్రమే సమయం సరిపోతుంది. ఇక ప్రైవేటు విధానంలాగా ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో ప్రైవేటు వ్యవస్థల్లో అడ్మినిస్ట్రేషను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. డాక్టర్లు కూడా అక్కడ మూసుకొని పనిచేస్తారు. తప్పనిసరిగా మూసుకొని పనిచేస్తారు. ఓకే, ఇది కార్డియాలజీకి సంబంధించిన వాళ్ళు కూడా పెత్తనం చేయడానికి ఏముండదు. అదే విధానాన్ని విద్యా వ్యవస్థలో, ఈ మధ్యన విద్యా వ్యవస్థలో పాపం వాళ్ళకి ఎక్కడ లేని దిక్కుమాలిన పనులన్నీ అప్పచెప్పారు. నేను ఒక స్కూల్కి వెళ్తే హెచ్ఎం నాపరాళ్ళు పాపం లోపల పెట్టుకుంటున్నాడు, బయట పెడితే దొంగలు ఎత్తుకుపోతారు. అలాంటి దిక్కుమాలిన పరిస్థితి అది. అలాగే విద్యా వ్యవస్థలో, ఎస్పెషల్లీ హాస్పిటల్ వ్యవస్థలో డాక్టర్లకి అడ్మినిస్ట్రేషన్ అనవసరం, అలాగే టీచర్లకి అడ్మినిస్ట్రేషన్ అనవసరం, అలాగే నర్సులకు కూడా అడ్మినిస్ట్రేషన్ అనవసరం. ఎందుకంటే వాళ్ళ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏ వృత్తినైతే ఎంచుకొని వచ్చారో ఆ వృత్తిలో మనసు పెట్టి పని చేయాలి అంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అవసరం లేదు. ఇప్పుడు మేమున్నాం కౌన్సిలర్స్, మా పని మమ్మల్ని చేయనివ్వట్లేదు. దిక్కుమాలిన పనులన్నీ అప్పచెప్పారు. ఒకటికి 100 పనులు. తాతీగా దొరికాం కదా, ఈ పరిస్థితి ఉండకూడదు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఫుల్గా ఉద్యోగాలు ఇవ్వచ్చు. అలాగే అడ్మినిస్ట్రేషన్ కోసం ఎంబీఏ వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. వాళ్ళకి చక్కని పని కల్పించవచ్చు. బోల్డంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అలాగే ఈ థర్డ్ పార్టీ వ్యవస్థను తీసిపారేయాలి. ఎందుకంటే పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఒకడికి ఇస్తే ఇంకొకటికి ఇస్తాడు, ఇంకొకటికి ఇస్తే ఇంకొకటికి ఇస్తున్నాడు. అలాగే స్వీపర్స్కి తక్కువ వేతనంతో దారుణంగా 6 నెలలకు ఒకసారి శాలరీస్ ఇస్తూ దిక్కుమాలి వ్యవహారంగా ఉంది. వాళ్ళు మనుషులు కాదా? మీరే మనుషులా? కాబట్టి ఆ సిస్టమ్ మానేద్దాం. వాళ్ళకు కూడా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఎవడైనా తప్పు చేస్తే, ఎవరు తప్పు చేసినా నిజ నిర్ధారణ కమిటీలో మొదట ఉంచి 3 సార్లు లేదా 7 సార్లు వాళ్ళు ఒకవేళ పొరపాట్లు చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిచి మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అరే అబ్బాయి ఇలా ఉంది పరిస్థితి, ఇలా అయితే ఉద్యోగాలు వచ్చి తీసి పారేస్తాం, వాడు శాశ్వత ప్రాతిపదికన ఉన్నా సరే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తాగుబోతులు ఎక్కువైపోయారు. రెండవది ఫోన్ ఎడిక్షన్ చాలా ఎక్కువైపోయింది. మూడవది అబ్యూజ్ పెరిగిపోయింది. కాబట్టి వీళ్ళని క్షమిస్తే నాశనం అయిపోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాడిని చూసి, లేకపోతే అలాంటి వ్యక్తులను చూసి కత్మా వాళ్ళకి కూడా అది ఒక అలవాటుగా మారిపోతుంది. ఆ ఉద్యోగం తీయర్లే, ఏదో రకంగా పెట్టుకుంటారులే. వాడి వల్ల సమయం వృధా అవుతుంది, సేవల యొక్క జాప్యం పెరిగిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఉంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు పొలిటికల్
మెంబర్స్ని వెనకాల పెట్టుకొని ఆటలాడుతున్నారు. ఏంటి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో అలాగే వైద్య వ్యవస్థలో ఇలాంటి పనికి మాలిన ఎదవలు ఉండడానికి వీల్లేదు. కాబట్టి మనం ప్రజలుగా మనమే పర్యవేక్షించాలి ఈ వ్యవస్థలను కూడా. పల్లెల్లో ఉంటే పల్లె స్కూల్ని ప్రజలు పర్యవేక్షించాలి, హాస్పిటల్స్ని పర్యవేక్షించాలి, యూత్ సభ్యులు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి చూడాలి నెలకు ఒక్కసారి అక్కడ ఎలా ఉంది సర్వీసెస్, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఏంటి వాళ్ళ బిహేవియర్ ప్రజల విషయంలో ఎలా ఉంది, లేదా పేషెంట్స్ విషయంలో ఎలా ఉంది, లేదా టీచర్స్ విషయంలో ఎలా ఉంది, ఇవి గమనిస్తే అప్పుడు వీళ్ళు దారిలోకి వస్తారు, అలాగే ప్రభుత్వం కూడా దారిలోకి వస్తుంది. ఓకే, కాబట్టి అలా చేద్దాం. కార్యనిర్వాహక వ్యవస్థను బలోపేతం చేద్దాం. ప్రజలు సేవలు పొందడానికి సంసిద్ధంగా ఎప్పుడూ పర్యవేక్షణలో ఉందాం. అది మన బాధ్యతే. ధన్యవాదాలు.